గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పుడు మనం 8th క్లాస్లో 10th లెసన్ పీల్చలేము తాగలేము అనే లెసన్ చూస్తున్నాం. పీల్చలేము తాగలేము అంటే అబౌట్ మనకి లెసన్ వచ్చేసి అబౌట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, సాయిల్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ పొల్యూషన్స్ గురించి మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం. అసలు ఫస్ట్ మనకి ఇందులో ఇచ్చింది ఏంటి అంటే ఒక సర్టిఫికేట్ గురించి ఇచ్చారు. అదేంటంటే మనకి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అనమాట. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అనేది మనకి ఫస్ట్ లెసన్ ఇంట్రడక్షన్లోనే ఇవ్వడం జరిగింది. దీని గురించి ఫస్ట్ తెలుసుకుందాం మనం. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన సిటీలో ఎక్కడైనా చూస్తూ ఉంటాం మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ వ్యాన్స్ అని చిన్న చిన్న వ్యాన్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యాన్లో మనం పొల్యూషన్ అనేది చెక్ చేయించుకోవచ్చు. ఓకేనా? ఈ సర్టిఫికేట్ కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఎవరిస్తారు అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఈ సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుంచుకోండి. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఏ డిపార్ట్మెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఇస్తారు. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిచే మనకి ఈ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. ఈ సర్టిఫికేట్ కాల పరిమితి ఎంత అంటే కాల పరిమితి వచ్చేసి 6 months. 6 months అంటే కాల పరిమితి 6 months అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం పొల్యూషన్ అనేది చెక్ చేయించుకోవాలి. అంటే ఇన్ కేస్ మన వెహికల్ కొన్న తర్వాత 1 year తర్వాతకి 1 year కాల పరిమితి తర్వాత అంటే కొత్త బైక్ 1 year తర్వాతకి అంటే 1 year కంప్లీట్ అయింది అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం కంపల్సరీ పొల్యూషన్ చెక్ చేయించుకోవాలి. ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అసలు ఇందులో ఏ వాయువులు మనకి చెక్ చేయడం జరుగుతుందంటే దీనిలో వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ పొల్యూషన్ కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు జారీ చేస్తారు. ఈ కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ దీని కాల పరిమితి ఎంత అంటే 6 months. అంటే ఒక వెహికల్ కొన్న తర్వాత అంటే 1 year ఆఫ్టర్ 1 year వెహికల్ కొన్న తర్వాత ఆఫ్టర్ 1 year ఒక 1 year తర్వాత ఎవ్రీ 6 monthsకి మనం ఈ పొల్యూషన్ చెక్ అనేది చేయించుకోవాలి. ఓకేనా? దీనిలో అసలు ఏ ఏ వాయువులు మనకి చెక్ చేస్తారంటే కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్స్. ఓకేనా? కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్స్. ఇప్పుడు చెప్పే ఎవ్రీ పాయింట్ ఒక బిట్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మనకి కాల పరిమితి ఎంత అని అడగొచ్చు. ఇది ఒక బిట్టే అవుతుంది. ఏ డిపార్ట్మెంట్ వారు కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఇస్తారంటే ఇది ఒక బిట్టే. దీనిలో ఏ గ్యాసెస్ చెక్ చేస్తారన్నా ఇది కూడా ఒక బిట్టే. సో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అవసరం ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను మీకు. అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఇందులో తీసుకురావట్లేదు. టెక్స్ట్ బుక్ పరంగా ఏదైతే మనకి నీడ్ ఉందో ఏదైతే కంపల్సరీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అసలు ఈ కాలుష్యం అనే పదం మనం ఎందుకు వినాల్సి వస్తుంది అంటే రోజు రోజుకి అతివేగంగా వాహనాల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుంది. మనకు పూర్వం ఏంటంటే ఎవరో ఒకళ్ళ దగ్గర బైక్ ఉండడం, ఆ తర్వాత రేర్గా ఎవరో ఒకళ్ళ దగ్గర కారు ఉండడం, బాగా రిచ్ పీపుల్ దగ్గర కారు ఉండడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక కారు, 2-3 బైక్స్ ఇట్లా ఉంటున్నాయి కదా. సో విపరీతంగా మోటార్ వెహికల్స్ అనేవి యూసేజ్ పెరిగిపోతుంది. దానివల్ల మనకి కాలుష్యం అనేది పెరుగుతుంది. ఈ కాలుష్య నియంత్రణ అనేది ఏంటంటే మోటారు వాహనాల నియంత్రణ చట్టం వచ్చేసి
వీటికి ఒక చట్టం ప్రవేశపెట్టబడింది. అంటే పొల్యూషన్ గురించి చెక్ చేసేదానికి కానీ, వెహికల్స్ గురించి ఇవన్నీ ఒక చట్టం, మోటార్ వాహనాల చట్టం వచ్చేసి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1988. ఓకేనా. కేంద్ర మోటార్ వాహనాలు అంటే సెంట్రల్ కేంద్ర మోటార్ వాహనాల చట్టం అంటే 1989. కేంద్ర మోటార్ వాహనాల చట్టం వచ్చేసి మనకి 1989 అనమాట. ఓకేనా. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. మోటార్ వాహనాల చట్టం వచ్చేసి 1988 అయితే కేంద్ర మోటార్ వాహనాల చట్టం వచ్చేసి 1989. ఓకేనా. ఇది కూడా బిట్. నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఎవ్రీ లైన్ ఒక బిట్ అనమాట. దీనివల్ల మనం అంటే ఈ మధ్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు, పొల్యూషన్ పెరిగిపోతుంది అని. అది పొల్యూషన్ పెరగడానికి ఏదైనా రీజన్ కావచ్చు, మానవ నిర్మిత కారకాలు కావచ్చు, లేదంటే ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ద రీజన్స్, పొల్యూషన్ అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. మోటార్ వాహనాల చట్టం యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ వచ్చేసి 1988, సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ వచ్చేసి 1989 అనమాట. ఓకేనా. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మెయిన్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా. అవేంటి అంటే ఆస్తమా ఒకటి, ఆస్తమా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డిసీజెస్ గురించి చెప్తున్నా. ఆస్తమా ఒకటి, ఊపిరితిత్తుల క్యాన్సర్. మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది పెరగడం వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మెయిన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటి అంటే ఆస్తమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ అనమాట. పొల్యూషన్ అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది తప్పిస్తే తగ్గడం లేదు. అందులో మన రీజన్స్, మానవ నిర్మిత కారకాల రీజన్సే ఎక్కువ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు చాలా తక్కువ, వెరీ రేర్. అవి మనం వాటిని ఎలాగూ ఆపలేము. కానీ మనం చేసే పనుల వల్ల పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది మీ క్లాస్లో డిస్కషన్ చేయండి అనేది ఒక లైన్ ఇచ్చారు, మీరు చూసుకోండి. మనకు అది అవసరం లేదు, ఆ ఇన్ఫర్మేషన్ స్కూల్ పిల్లలకి అవసరం అవుతుంది. అసలు వాతావరణ కాలుష్యం అంటే ఏంటి, దేనివల్ల జరుగుతుంది అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో వివిధ రకాలైన కారకాలు ఉన్నాయి. సజీవ కారకాలు కావచ్చు, నిర్జీవ కారకాలు కావచ్చు. మనం జీవించాలి అంటే ఎన్నో పనులు రోజు చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మనం ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే ఏదైనా వర్క్కి వెళ్ళాలి అంటే బైక్ మీద వెళ్ళిపోతాం అన్నాం అంటే టైం మేనేజ్మెంట్ వల్ల. ఓకేనా. టైం తక్కువ తీసుకుంటుంది అనే దాంతో, లేదంటే ఇంకా డిస్టెన్స్ ఉంటే కార్లో వెళ్ళిపోవచ్చు, లేదంటే బస్సులో, ఆ రెండు లేని వాళ్ళు బస్సులో వెళ్ళవచ్చు. ఏదైనా కూడా వాహనాల త్రూ మనం వెళ్తున్నాం కదా, డెస్టినేషన్ని మన గమ్యాన్ని చేరుకునేది ఏంటి అంటే వెహికల్స్ త్రూ. ఆ వెహికల్స్ రిలీజ్ చేసే కారకాలే పొల్యూటెంట్స్, కాలుష్య కారకాలు. అవి రిలీజ్ చేసే గ్యాసెస్ కావచ్చు, దుమ్ము, ధూళి, ఇవన్నీ. సో మనం చేసే పనుల వల్ల, రోజు డైలీ చేసే వర్క్ల వల్ల పొల్యూటెంట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అవి ఏదైనా కావచ్చు, ఏ రూపంగా అయినా. నాట్ ఓన్లీ వెహికల్స్, ఇంకేదైనా చెత్త తగలబెట్టడం వల్ల, గాలిలో పొగ కలవడం వల్ల కావచ్చు, బూడిద కలవడం వల్ల కావచ్చు, లేదంటే ఇల్లు నిర్మించేటప్పుడు సిమెంట్ దుమ్ము కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనకి పొల్యూషన్ కారకాలు ఉంటుంది. అసలు కాలుష్యం అంటే ఏంటి అంటే, కాలుష్యం అనే దానికి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలవడాన్ని ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు ఈ ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలోకి కలవడాన్ని మనం ఏమంటామంటే కాలుష్యం అంటారు.
ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు ఏంటి అంటే మనకు హాని కలిగించే పదార్థాలు. అంటే మనకి నాట్ ఓన్లీ మనకి అంటే మనుషులకి కాదు, మొక్కలకి కావచ్చు, లేదంటే యానిమల్స్కి కావచ్చు, మనుషులకి కావచ్చు, ఏదైనా ప్రకృతిలో ఉండే జీవులకి హాని కలిగించే పదార్థాలని వాతావరణంలోకి సారీ ప్రకృతిలోకి ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలోకి రిలీజ్ అవ్వడాన్ని మనం కాలుష్యం లేదా పొల్యూషన్ అంటారు. ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు అంటే మనకు అవసరం లేనివి, మనకి హాని కలిగించేవి, మనకి అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు. పొల్యూషన్ ఏరియాలో మొక్కలు కూడా పెరగవు, అంటే వాటికి కూడా హాని జరిగినట్టే. ఓకేనా? అలా ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలవడాన్ని కాలుష్యం అంటారు. ఈ కాలుష్యాన్ని కలిగించే కారకాలని, ఈ కాలుష్యానికి రీజన్ అయిన కారకాలను ఏమంటారంటే కాలుష్య కారకాలు. కాలుష్య కారకాలు పొల్యూటెంట్స్, ఇంగ్లీష్ వచ్చేసి పొల్యూటెంట్స్. ఓకేనా? ఇవేమని చెప్పొచ్చు అంటే చాలా ఉన్నాయి. CO2 కావచ్చు, కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, CFC, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్ల నుంచి కానీ, ఇంకా ఎలక్ట్రిక్ వాటి నుంచి మనం ఈ ఇంట్లో యూజ్ చేసే ఫ్రిడ్జ్ల నుంచి ఇట్లా విడుదలయ్యే వాటిని క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాము. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వెహికల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్, లేదంటే సిమెంట్ కర్మాగారాల నుంచి రిలీజ్ అయ్యే సిమెంట్ ధూళికణాలు, ఇవన్నీ మనకి పొల్యూటెంట్స్ అన్నమాట. ఓకేనా? పొల్యూటెంట్స్. ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలవడానికి కాలుష్యం అంటారు. ఆ కాలుష్యాన్ని కలిగించే కారకాలని కాలుష్య కారకాలు అంటారు. చాలా ఉన్నాయి కాలుష్య కారకాలు వచ్చేసి, మనం ఫర్దర్గా ముందు డిస్కస్ చేస్తాం వాటన్నిటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఏంటంటే మనకి CO2, CO, CFC, క్లోరోఫ్లోరో కార్బన్స్, సిమెంట్ ధూళికణాలు, లేదంటే సల్ఫర్ డయాక్సైడ్, ఫ్లోరైడ్, ఇవన్నీ మనకు కాలుష్య కారకాలు అనమాట. ఓకేనా? అసలు వాతావరణం కాలుష్యం అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కాలుష్యం అంటే మనం ఏం తెలుసుకున్నామంటే ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలోకి చేరడాన్ని మనం కాలుష్యం అని చెప్పుకున్నాం కదా. అలాగే ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు గాలి ద్వారా కలుషితం జరిగితే దాన్ని గాలి కాలుష్యం అంటారు. అసలు గాలిలో ఏమేమి వాయువులు ఉంటాయి, ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మనం ఫస్ట్ వచ్చేసి ఎయిర్లో ఉండే ముఖ్యమైన 4 వాయువులు ఏంటి అని మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. గాలిలో ఉండే ముఖ్యమైన 4 వాయువులు. ఫస్ట్ వచ్చేసి నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, మనకు వచ్చేసి గాలిలో ఉండే ముఖ్యమైన 4 వాయువులు ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ మరియు కార్బన్ డయాక్సైడ్. ఇవి ఎంతెంత పర్సెంట్ ఉంటాయంటే నైట్రోజన్ వచ్చేసి 78, మళ్ళీ ఆక్సిజన్ వచ్చేసి 22, ఆర్గాన్ వచ్చేసి 0.934, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.33. మెయిన్గా మనకి ఎక్కువ గాలిలో అధికంగా ఉండే వాయువు ఏంటి అని మనకి ప్రీవియస్ డెట్ బిట్ కూడా రావడం జరిగింది. గాలిలో అధికంగా ఉండే వాయువు నైట్రోజన్. ఎంత ఉంటుందంటే ఇది 78% వరకు మనకి ఎయిర్లో నైట్రోజన్ అనేది ఉండడం జరుగుతుంది. ఆక్సిజన్ 22% ఉంటుంది. ఆక్సిజన్ 22%. ఆర్గాన్ వచ్చేసి 934% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.033%. ఇంకా మిగతా అంతా వాటర్ వేపర్, నీటి ఆవిరి, ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూసుకోండి. మెయిన్ వచ్చేసి మనకి
ఈ 4 గ్యాసెస్ అనమాట. నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. మనకి నీటి ఆవిరి ఎంత ఉంటుంది అంటే నీటి ఆవిరి వచ్చేసి 0.15. అదర్స్ వచ్చేసి ఇంకా మిగిలినవన్నీ వచ్చేసి మనకి 0.1% అనమాట. ఓకేనా, 0.1%. గాలిలో అధికంగా ఉండే వాయువు ఏంటి అని మనం చూసినట్లయితే నైట్రోజన్. గాలిలో అధికంగా ఉండే వాయువు నైట్రోజన్. ఓకేనా, ఇది ప్రీవియస్ టెట్ బిట్ అనమాట. ఇది టెట్లో అడిగారు, ఈవెన్ నేను రాసినప్పుడు కూడా ఈ బిట్ వచ్చింది. ఓకేనా, గాలిలో అధికంగా ఉండే వాయువు నైట్రోజన్ 78%, ఆక్సిజన్ వచ్చేసి 22%, ఆర్గాన్ వచ్చేసి 0.934. ఓకేనా, 0.934. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.033. నీటి ఆవిరి 0.15. కనిపించట్లేదు, ఇది మళ్ళీ రాస్తా. 0.15%. నీటి ఆవిరి వచ్చేసి 0.1, నీటి ఆవిరి కాదు, అదర్స్. నీటి ఆవిరి వచ్చేసి 0.15. మిగతావి అంటే మిగిలిన ఉన్న కాంపోజిషన్, ఎయిర్లో మిగిలి ఉన్న కాంపోజిషన్ ఏంటి అంటే ఒక 0.1% మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, అదర్స్. ఓకేనా, ఆక్సిజన్, మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్ 22% ఏంటి అంటే మన భూమిపై ఉన్న సమస్త ప్రాణకోటికి జీవనాధారం. ఓకేనా, ఆక్సిజన్ త్రూనే కదా మనం శ్వాసక్రియ జరుపుకునేది. ఇది అనేది జీవనాధారం అనమాట. మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న 0.033% ఏంటి అంటే మొక్కల కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతుంది. మొక్కల కిరణజన్య సంయోగ క్రియకు ఇది మెయిన్ పాత్ర అనమాట. పొల్యూషన్ వల్ల రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ వల్ల కావచ్చు, మనం రెస్పిరేషన్ జరిపి మనం CO2నే కదా రిలీజ్ చేసేది. ఆ CO2ను కూడా అది మొక్కలు గ్రహించుకొని కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారాన్ని తయారు చేస్తుంది. ఓకేనా, ఫోటోసింథసిస్లో యూజ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది మొక్కలకి. ఓకేనా, ఆక్సిజన్ మనకు తెలిసిందే, శ్వాసక్రియకు ఆక్సిజన్ అంటే ప్రతి మనిషికి, ప్రతి జీవకి, ప్రతి మొక్కకి శ్వాసక్రియ కోసం ఆక్సిజనే కావాలి. ఈ ఉన్న 22%లోనే మనకి ఆక్సిజన్ అనేది సమస్త జీవ ప్రాణకోటికి ఆధారమై ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది మన గ్యాసెస్ గురించి. మానవ చర్యల వల్ల కానీ పొల్యూషన్ దేని వల్ల సంభవిస్తుందంటే మానవ చర్యల వల్ల కావచ్చు, లేదంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటంటే తుఫాన్లు కావచ్చు, లేదంటే సునామీలు కావచ్చు, లేదంటే అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వల్ల కావచ్చు. వాటన్నిటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు. మానవ నిర్మితాలు అంటే ఏంటి, ఫ్యాక్టరీస్ ఎక్కువైపోతున్నాయి, వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి. అవన్నీ మనం చేయడం వల్లే వస్తున్నాయి కదా. సో అవన్నీ మనం రీజన్ అవుతాం. వీటన్నిటి వల్ల ప్రకృతిలో వైఫల్యం సంభవిస్తే దాన్ని కాలుష్యం అంటారు. ఆ కాలుష్యాన్ని కలిగించే కారకాలే కాలుష్య కారకాలు అంటారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇంకా ఫర్దర్గా చూసినట్లయితే అడవుల దహనం వల్ల కావచ్చు, అన్ని పర్వతాలు విస్ఫోటనం చెందడం వల్ల కావచ్చు, తుఫాన్ల వల్ల కావచ్చు, మనకి పొల్యూటెంట్స్ అంటే కాలుష్య కారకాలు గాలిలోకి ప్రవేశిస్తున్నాయి. దాన్ని మనం ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన కాలుష్యం అంటారు. ఇంకా మనం చేసి ఏమైనా మంట పెట్టడం కావచ్చు, తగలబెట్టడం, అడవులు నరికివేత. మెయిన్ రీజన్ ఏంటి అంటే అడవులు నరికివేత. ఫారెస్ట్ మొక్కలు ఎక్కడుంటే అక్కడ ఈజీగా నరికేస్తున్నాం, స్ప్రెడ్ చేసుకుంటూ బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. దానివల్ల మనకి ఎంత లాస్ అవుతుంది అనేది మనకి ఇప్పుడు అర్థం కాదు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. మన ఫర్దర్ జనరేషన్కి వచ్చేసి మనం ఊహించలేనంత నష్టం జరుగుతుంది. ఓకేనా, ఆక్సిజన్ సిలిండర్తో పట్టుకొని తిరగాల్సిన రోజులు మనకి దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవడంలో మాత్రం అతిశయోక్తి లేదు. ఓకేనా, అవి మనకి పొల్యూటెంట్స్. ఇప్పుడు మనం కాలుష్య కారకాల గురించి తెలుసుకుందాం. కాలుష్య కారకాలు అంటే కాలుష్యాన్ని కలిగించేవి కాలుష్య కారకాలు. వీటినే పొల్యూటెంట్స్ అని అంటారని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఈ పొల్యూటెంట్స్ వచ్చేసి 2 రకాలు. ప్రాథమిక కాలుష్య కారకాలు, ఒకటి వచ్చేసి ప్రాథమిక కాలుష్య కారకాలు.
ఈ ప్రాథమిక కాలుష్య కారకాలు అంటే ఏంటి అంటే ఇంధనాలు మండించడం ద్వారా కానీ లేదంటే పరిశ్రమల ద్వారా కానీ డైరెక్ట్గా గాలిలోకి రిలీజ్ అయ్యే గ్యాసెస్ డైరెక్ట్గా గాలిలోకి రిలీజ్ అయ్యి పొల్యూషన్ని కలిగించే కారకాలని ప్రాథమిక కాలుష్య కారకాలు అంటాము. ఓకేనా? ఇంధనాలు మండించడం వల్ల కావచ్చు, ఇంధనాల దహనం వల్ల కావచ్చు, లేదంటే పరిశ్రమల వల్ల కావచ్చు. పరిశ్రమల ద్వారా అంటే ఫ్యాక్టరీస్ ద్వారా డైరెక్ట్గా గాలిలోకి రిలీజ్ అయ్యే గ్యాసెస్ని మనం ప్రాథమిక కాలుష్య కారకం. ఇప్పుడు CO2 ఉంది, ఇంధనాల నుంచి వస్తుంది. పరిశ్రమల నుంచి CO రావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ రావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ రావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ రావచ్చు. ఇట్లా ఇవన్నీ వచ్చేసి మనకి ప్రాథమిక కాలుష్య కారకాలు. ఓకేనా? ప్రైమరీ పొల్యూటెంట్స్ అన్నమాట. ప్రైమరీ పొల్యూటెంట్స్. మనకి ద్వితీయ కాలుష్య కారకాలు అంటే ఏంటి అంటే చూద్దాం ఇప్పుడు. ద్వితీయ కాలుష్య కారకాలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాథమిక కాలుష్య కారకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని ద్వితీయ కాలుష్య కారకాలు అంటాము. ప్రాథమిక కాలుష్య కారకాలతో చర్య జరపడం ఏంటి అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వాతావరణంలోకి వస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇది వాతావరణంలోకి వచ్చింది. ఇదేంటంటే ప్రాథమిక కాలుష్య కారకం. ఇదేంటంటే వాతావరణంలో ఉన్న వాటితో చర్య జరపడం మూలకాలతో. CO2 వచ్చేసి మనకి ఏదైనా మూలకంతో చర్య జరపడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము కావచ్చు, ఇనుముతో చర్య జరిపింది, ఇది వాతావరణంలో ఉన్న మూలకం అనుకుందాం. ఓకేనా? ఇంకా ఏదైనా CO2 ఆక్సిజన్ అనవచ్చు, లేదంటే కార్బన్ డైఆక్సైడ్. ఇవి తుప్పు పట్టడం జరుగుతుంది, తుప్పు పట్టడం, రస్టింగ్. ఓకేనా? ఇట్లా అంటే ఈ ప్రాథమిక కాలుష్య కారకాల వల్ల రిలీజ్ అయిన పొల్యూటెంట్స్ వచ్చేసి వాతావరణంలోని మూలకాలతో, వాతావరణంలో ఉన్న మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడే కాలుష్యాలని ద్వితీయ కాలుష్య కారకాలు అంటాం. ఓకేనా? ఇవి మనకి కాలుష్య కారకాలు 2 టైప్స్ అన్నమాట. మనం ఇప్పుడు సహజ కారకాల వల్ల కాలుష్యం చూద్దాం. సహజ కారణాల వల్ల కాలుష్యం. సహజ కారణాల వల్ల కాలుష్యం అంటే అడవుల నరికివేత కావచ్చు. అడవుల నరికివేత వల్ల మనకి ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఓకేనా? ఆ మొక్కలు ఏం చేస్తాయంటే CO2ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కదా మనకి ఫోటోసింథసిస్లో, కిరణజన్య సంయోగ క్రియలో. అట్లా అది కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు లేకపోవడంలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం జరగదు, ఆక్సిజన్ రిలీజ్ చేయడం జరగదు. ఆ ఉన్నదాన్ని వాడి మనం ఎన్నాళ్ళని యూజ్ చేస్తాం చెప్పండి? మొక్కలు ఉంటే మాత్రం మనం రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకోవడం జరుగుతుంది, అది యూజ్ చేసుకొని మళ్ళీ ఓటు ఇవ్వడం జరుగుతుంది. ఆ మొక్కలు లేనప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరగదు. ఉన్నదానిలోనే సర్ది పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే CO2 లెవెల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి వాతావరణంలో. దానివల్ల గాలి కాలుష్యం అనేది జరుగుతుంది. ఇది సహజ కాలుష్య కారకమే కదా మొక్కలు నరికివేయడం వల్ల. ఇంకా మొక్కలు నరికివేయడం ఒకటి, అడవులు నరికివేత సహజ కాలుష్య కారకమైన కింద చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి అగ్నిపర్వతాల విస్ఫోటనం. ఈ అగ్నిపర్వతాల విస్ఫోటనం అనేది కూడా సహజ కారణాల వల్ల కాలుష్యం అని చెప్పవచ్చు. దీనివల్ల జరిగే పొల్యూషన్ కూడా. ఎందుకంటే అగ్నిపర్వతాల విస్ఫోటనం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అది మనం మానవ నిర్మితం కాదు, మానవులు ఎటువంటి సంబంధం లేనిది అది. ఓకేనా? అగ్నిపర్వతాలు బద్దలై దానిలో రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్,
CO2 అండ్ సల్ఫర్ డయాక్సైడ్ SO2, సల్ఫర్ డైఆక్సైడ్. ఓకేనా. అడవులు నరికివేత వల్ల మనం విపరీతంగా CO2 వాతావరణంలో పెరుగుతుంది, అదొక పొల్యూషన్. ఇది కూడా సహజ కారణాల వల్ల జరిగేది. అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల మనకి CO2 మరియు సల్ఫర్ డయాక్సైడ్ SO2 అనేది వాతావరణంలోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇవి మనకి సహజ కారణాల వల్ల జరిగే కాలుష్యం. ఇంకా చూసినట్లయితే కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమోనియా అనేది రిలీజ్ అవుతుంది. అమోనియా రిలీజ్ అవ్వడం జరుగుతుంది కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుంచి. ఇంకొకటి ఏంటి అంటే నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుంచి మనకి రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి అంటే మీథేన్ వాయువు. మీథేన్ ఇది కూడా డిఎస్సి బిట్ అనుకుంటా. డిఎస్సి మనకి ఎట్లా ఇచ్చారు అప్లికేషన్ బిట్ అంటే వరి మొక్కలు నీటిలో కుళ్ళిపోయాయి, అప్పుడు వచ్చే స్మెల్, అప్పుడు రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి అని మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. వరి మొక్కలు అనేది నీరు ఎక్కువై నీటిలో కుళ్ళిపోవడం జరిగింది, దాని నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఇది డిఎస్సి బిట్, 24 డిఎస్సి బిట్. ఓకేనా. 24 డిఎస్సి బిట్ ఇది గుర్తుంచుకోండి. మనకి అడవులు నరికివేత వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది, అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ మరియు సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుంచి అమోనియా అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాలు అంటే ఇప్పుడు బయట భూమి మీద ఉన్న పదార్థాలే కావచ్చు, ఏదైనా మనం అక్కడ పడేసరికి కుళ్ళిపోతుంది. దాని నుంచి వచ్చే గ్యాస్ ఏంటి అంటే అమోనియా అన్నమాట. అదేవిధంగా నీటిలో ఉండి ఇప్పుడు నీటిలో మొక్కలు నీరు ఎక్కువడం, బురదలో కుళ్ళిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, వాటి నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి అంటే మనకి మీథేన్ అన్నమాట. ఇది డిఎస్సి 24 బిట్. మనకి ఇంకా సహజ పొల్యూషన్, నేచురల్ పొల్యూషన్ దేనివల్ల జరుగుతుందంటే పుప్పటి రేణువుల వల్ల కూడా సహజంగా పొల్యూషన్ అనేది కాలుష్యం జరగడం జరుగుతుంది. మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది బుక్లో. ఏంటంటే 5x5 కొలతలతో ఉన్న ఒక వైట్ పేపర్ని తీసుకోమని. ఓకేనా. 5x5 మెజర్మెంట్స్తో ఉన్న ఒక వైట్ పేపరు. ప్రాపర్గా రావట్లేదు. ఓకే. ఇది మీ స్కూల్ దగ్గర పెట్టారనుకోండి, స్కూల్ దగ్గర, ఇది ఒక పార్క్ దగ్గర, ఉద్యానవనం దగ్గర, ఇది వెహికల్స్ పార్కింగ్ దగ్గర అట్లా పెట్టారనుకోండి. ఆయిల్ పోయాలి దీనికి, నూనె పోసిన కాగితం ఇది. ఎక్కడ ఎక్కువ మనకి దుమ్ము ధూళి కణాలు, ఆయిల్ ఎందుకు పోయాలి అంటే ఏదైనా డస్ట్ పార్టికల్ కానీ ఏదైనా యానిమల్ కానీ దానికి అతుక్కుంది అంటే స్టిక్కీగా ఉండిపోతుంది. ఇప్పుడు ఒక డస్ట్ పార్టికల్ ఇందులో పడింది అనుకోండి, ఇది మళ్ళీ వెనక్కి రావడం జరగదు, స్టిక్ అయిపోతుంది, దీనికి అంటుకుంటుంది. సో అట్లా దేనిలో ఎక్కువ మనకి దుమ్ము ధూళి అంటుకోవడం మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ దగ్గర మనం ఎక్కువ డస్ట్ దీనికి అంటుకున్నట్టు అబ్జర్వ్ చేయొచ్చు. పార్క్ దగ్గర మాత్రం చాలా తక్కువ ఉంటుంది, స్కూల్ దగ్గర కొంచెం లిటిల్ బిట్ తక్కువ ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే వెహికల్స్ దగ్గర, ఎక్కడ తక్కువ ఉంటుందంటే ఉద్యానవనాలు, పార్క్ దగ్గర మనకి పొల్యూషన్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఇచ్చారు, చూసుకోండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ నాలెడ్జ్ కోసం. ఓకేనా. ఇంకా ఇప్పుడు మనం సహజ కాలుష్యం చూసాం కదా, ఇప్పుడు మానవ చర్యల వల్ల కాలుష్యం అనేది చూద్దాం. మానవ చర్యల వల్ల కాలుష్యం చూడాలి అంటే విపరీతమైన కాలుష్యం జరుగుతుంది ఏంటి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అస్ అని 100కి 200% చెప్పొచ్చు. మనం విపరీతమైన అడవులు నరికివేత, చెట్లు నరికివేత, అడవులు నరికేయడం,
దాన్ని అపార్ట్మెంట్ల కింద చేంజ్ చేయడం కానీ, ఫ్యాక్టరీలు ఫామ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ బిజినెస్ మైండ్ ఎక్కువ అయిపోయింది. కానీ మన ఫర్దర్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాం? గాంధీ గారు అంటారు, మనకి ఉన్న వాతావరణం కానీ, చెట్లు కానీ, ఇవన్నీ మనకి పూర్వీకుల నుంచి వచ్చినవి, మనం సంపాదించినవి కాదు. మనం ఎలాగ తీసుకున్నామో మన నెక్స్ట్ జనరేషన్కి కూడా అలాగే అప్పగించాలని గాంధీ గారు అంటారు. అది మనకి 7th-లోనో 8th-లోనో ఉంటుంది, చెప్తాను మీకు తర్వాత. అదనమాట. విపరీతమైన కాలుష్యం పెరగడం అంటే అది మన వల్ల జరుగుతుంది. ఇంకా దేని వల్ల ఏమేమి పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇంధనాల వల్ల. ఇంధనాలు మండించడం ద్వారా మనం ఏ పొల్యూటెంట్స్, కాలుష్య కారకాలు రిలీజ్ అవుతాయంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. కార్బన్ మొనాక్సైడ్, CO2, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ అంటే CO, కార్బన్ మొనాక్సైడ్ అంటే ఓన్లీ CO, సల్ఫర్ డయాక్సైడ్ పొగ, ధూళి, బూడిద. పొగ, ధూళి మరియు బూడిద. నెక్స్ట్ వచ్చేసి మనకి వాహనాల ద్వారా. ఇంధనాలు మండించడం వల్ల ద్వారా మరియు వాహనాల ద్వారా. ఓకేనా? సల్ఫర్ డయాక్సైడ్ SO2, నైట్రోజన్ డయాక్సైడ్ NO2, ఇంకా వచ్చేసి మనకి కార్బన్ మొనాక్సైడ్ సీసం, పూర్తిగా మండని పదార్థాల నుంచి విడుదలయ్యే పొగ మరియు సీసం యొక్క సంయోగ పదార్థాలు మరియు హైడ్రోకార్బన్స్. ఇంధనాల వల్ల, వాహనాల వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి పరిశ్రమల ద్వారా మనకి ఏమేమి గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి, ఏమేమి పొల్యూషన్ కారకాలు రిలీజ్ అవుతున్నాయి అనేది చూస్తే కనుక గ్రానైట్, సున్నప్రాయి పరిశ్రమల నుంచి విడుదలయ్యేవి ఏంటి అంటే నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, క్లోరిన్. ఓకేనా? మనకి ఇంధనాలను మండించడం ద్వారా ఏంటి అంటే CO, కార్బన్ మొనాక్సైడ్, SO2, సల్ఫర్ డయాక్సైడ్, ధూళి, దుమ్మి, బూడిద, పొగ, ఇట్లాంటివన్నీ ఇంధనాలు మండించడం ద్వారా మనకి ఎయిర్లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది, పొల్యూషన్ కారకాలు. వాహనాల నుంచి రిలీజ్ అయ్యేవి ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, సీసం మరియు పూర్తిగా మండని సీసం సంయోగ పదార్థాలు, హైడ్రోకార్బన్స్. ఓకేనా? పరిశ్రమల నుంచి రిలీజ్ అయ్యేవి ఏంటి అంటే నైట్రస్ ఆక్సైడ్, SO2 మరియు క్లోరిన్, దాంతోపాటు దుమ్ము, ధూళి, ఇట్లాంటివన్నీ మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మానవ చర్యల వల్ల కాలుష్య కారకాల్లో చూసుకున్నట్లయితే ఇంధనాల ద్వారా కొన్ని, వాహనాల ద్వారా కొన్ని, పరిశ్రమల ద్వారా కొన్ని, ఇవన్నీ మనకి ఎయిర్లోకి రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? మనం ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రం వల్ల జరిగే పొల్యూషన్ గురించి చూసుకున్నట్లయితే దీనిలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ జరిగేది ఏంటి అంటే అణు విద్యుత్ రేడియోధార్మికత. ఓకేనా? రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు. ఈ రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు అంటే అణు విద్యుత్ కేంద్రం నుంచి విడుదలయ్యే రేడియోధార్మిక వ్యర్థ పదార్థాల వల్ల మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఇంకా సెకండ్ టైప్ వచ్చేసి ఏంటంటే అధిక ఉష్ణోగ్రతతో కూడిన రేడియోధార్మికత వల్ల.
ఓకేనా. రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాల వల్ల మరియు అధిక ఉష్ణోగ్రతతో కూడిన రేడియో ధార్మికత వల్ల అనేది మనకి అణు విద్యుత్ కేంద్రాల ద్వారా జరిగే పొల్యూషన్ అనమాట. ఈ అధిక ఉష్ణోగ్రతతో కూడిన రేడియో ధార్మికత వల్ల పొల్యూషన్ అంటే ఏంటి అంటే సారీ అధికంగా ఉష్ణోగ్రత ఎక్కువ అవడం వల్ల ఆ ప్లాంట్ అనేది కరిగిపోయి దానిలో ఉండే పొల్యూటెంట్స్ రేడియో ధార్మికత అనేది విస్తరించడం జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతం మేరకు. దాన్ని మనం అధిక ఉష్ణోగ్రతతో కూడిన రేడియో ధార్మికత వల్ల కలిగే పొల్యూషన్ అని చెప్పవచ్చు. దీనివల్ల జరిగే పొల్యూషన్ ద్వారా మనకి ఏమొస్తాయి అంటే క్యాన్సర్ రావడం జరుగుతుంది. క్యాన్సర్, ఓకేనా. అధిక రేడియో ధార్మికత వల్ల మనకి క్యాన్సర్ రావడం జరుగుతుంది. ఇవనేది మనకి అంటే మన మానవ నిర్మిత కార్యకలాపాలని చెప్పలేము, కానీ మనం నిర్మించిన ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. సో అనుకోకుండా జరిగిపోతుంది అలా, ఓకేనా. టెంపరేచర్ ఎక్కువ హై టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల ఆ రేడియో ధార్మికత ప్లాంట్ అనేది కరిగిపోయి ఒక మబ్బులాగా అవంతా వాయువులో ఒక మేఘంలాగా పట్టేస్తుంది అనమాట. సో ఆ చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాల మేరకు ఇది విస్తరించడం జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ చెర్నోబిల్ దుర్ఘటన అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. చెర్నోబిల్ దుర్ఘటన ఓకేనా. ఈ చెర్నోబిల్ దుర్ఘటన అనేది 1986లో జరిగింది. సారీ 1986లో ఈ చెర్నోబిల్ దుర్ఘటన అనేది జరిగింది. ఇయర్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నేను ఇయర్ ఆల్రెడీ ఇందాకలా మోటార్ వాహనాల చట్టం 1988 అనేసి, కేంద్ర మోటార్ వాహనాల చట్టం అయితే 1989 అని, చెర్నోబిల్ దుర్ఘటన అయితే 1986 అని ఇట్లా చెప్పుకున్నాం కదా. ఈ ఇయర్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. బిట్ రావడానికి ఛాన్స్ ఉంది ఇయర్ నుంచి కూడా. ఇది ఎక్కడ జరిగింది అంటే రష్యాలో జరిగింది. ఈ చెర్నోబిల్ దుర్ఘటన అనేది రష్యాలో జరిగింది. ఆ రేడియో ధార్మికత వల్ల వచ్చే అధిక ఉష్ణోగ్రత వల్ల ఆ ప్లాంట్ అనేది కరిగిపోయి చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతం మీద మబ్బులు, ఆ గ్యాసెస్ అన్నీ, ఆ రేడియో ధార్మికత అన్నీ ఒక మబ్బులాగా మేఘాలాగా పట్టేశాయి అన్నమాట. దానివల్ల ఒక 5 మిలియన్స్ మెంబర్స్ అనేది క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ రావడం జరిగింది. 5 మిలియన్ రష్యన్ పీపుల్కి థైరాయిడ్ క్యాన్సర్ అనేది రావడం జరిగింది. థైరాయిడ్ క్యాన్సర్ మనకి బిట్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, చెర్నోబిల్ దుర్ఘటన వల్ల వచ్చే క్యాన్సర్ ఏంటి, థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఇట్లా స్కిన్ క్యాన్సర్ ఇట్లాంటివన్నీ అడుగుతారు, ఓకేనా. దీనివల్ల మనకి ఏదొస్తుందంటే థైరాయిడ్ క్యాన్సర్. చెర్నోబిల్ దుర్ఘటనలో రిలీజ్ అయిన రేడియో ధార్మికత వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే థైరాయిడ్ క్యాన్సర్. 5 మిలియన్స్ పీపుల్ వరకు మనకి థైరాయిడ్ క్యాన్సర్ అనేది రావడం జరిగింది రష్యాలో, ఓకేనా. కొన్ని వందల మంది మరణించడం జరిగింది. దీనివల్ల కొన్ని వందల మందికి మరణం సంభవించింది. 5 మిలియన్ పీపుల్ వరకు మనకి థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడడం జరిగింది, ఓకేనా. మళ్ళీ ఇంకా దీనిలో రేడియో ధార్మికత ధూళి వల్ల 1,25,000 చదరపు కిలోమీటర్ల పంట భూమి అనేది నిరుపయోగంగా మారిపోయింది. 1.25 lakhs చదరపు కిలోమీటర్ల భూమి అనేది నిరుపయోగంగా మారడం జరిగింది ఈ రేడియో ధార్మికత వల్ల, ఓకేనా. దీన్ని మనం చెర్నోబిల్ దుర్ఘటన అంటాము. చూసుకోండి, ఇయర్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెర్నోబిల్ జరిగిన ఇయర్ ఏంటి అంటే, ఆ దుర్ఘటన జరిగిన ఇయర్ ఏంటి అనేది చూసుకోవాలి. 1986, ఓకేనా. అది ఎక్కడ జరిగింది అంటే రష్యాలో. దానివల్ల దేని వల్ల కలిగిందంటే రేడియో ధార్మికత ప్లాంట్లో అధిక ఉష్ణోగ్రత వల్ల ప్లాంట్ కరిగి దానిలో ఉన్న రేడియో ధార్మికత అనేది చుట్టూ మబ్బుల్లాగా కమ్ముకోవడం వల్ల కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది. దానివల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంటి అంటే థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పాలి, ఓకేనా.
ఇంకా కొంతమంది చనిపోవడం జరిగింది. 5 మిలియన్స్ వరకు థైరాయిడ్ క్యాన్సర్ రావడం జరిగింది. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ప్లస్ ఏంటి అంటే దాంతోపాటు ఆ రేడియో ధార్మికత వల్ల 1.25 lakhs చదరపు కిలోమీటర్ల భూమి అనేది నిరుపయోగంగా మారింది. ఆ రేడియో ధార్మికత ధూళి వల్ల పంట పండే భూమి ఆ పొల్యూషన్ వల్ల నిరుపయోగంగా మారిపోయింది. అంటే ఆ భూమిలో పంటలు పండట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే విద్యుత్ ఉత్పాదక కేంద్రాల వల్ల జరిగే పొల్యూషన్. ఓకేనా? విద్యుత్ ఉత్పాదక కేంద్రాల వల్ల పొల్యూషన్ అంటే ఏంటి అంటే మనకు ఇండియాలో వచ్చేసి అనేక రకాలుగా విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. వాటర్ నుంచి జల విద్యుత్ కానీ, థర్మల్ విద్యుత్ కానీ, బొగ్గు విద్యుత్, ఇంకా విండ్ అంటే గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, సోలార్ సిస్టమ్ నుంచి మనం విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఇలా ఎన్నో రకాలుగా మనం ఇండియాలో విద్యుత్ అనేది ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. ఆ విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల్లో జరిగే పొల్యూషన్ ఏంటి, అసలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా పొల్యూషన్ ఏమవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి మనకి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి ఏమేమి రిలీజ్ అవుతున్నాయంటే సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, బూడిద, ధూళి, సల్ఫర్ డయాక్సైడ్, ఓకేనా? బూడిద, ధూళి మరియు సల్ఫర్ డయాక్సైడ్ వల్ల మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే బూడిద, ధూళి, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల మనకి విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుంచి పొల్యూషన్ జరుగుతుంది. ఓకేనా? యురేనియం, థోరియం అంటే రేడియోధార్మిక పదార్థాలను విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని అణు విద్యుత్ ఉత్పత్తి అంటాము. బొగ్గు నుంచి అయితే థర్మల్ విద్యుత్, జల విద్యుత్ ఉంటుంది, సోలార్ విద్యుత్, ఇవన్నీ మనకి విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు అనమాట. ఈ విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుంచి జరిగే పొల్యూషన్ని విద్యుత్ ఉత్పాదక కేంద్రాల వల్ల జరిగే కాలుష్య కారకాలు అంటాం. ఆ కాలుష్య కారకాలు చూసాం, దుమ్ము, ధూళి, SO2 ఇట్లాంటివన్నీ. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అడవుల నరికివేత. అడవుల నరికివేత వల్ల విపరీతంగా పొల్యూషన్ అనేది జరుగుతుంది. అసలు అడవులు నరికివేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి మొక్కలు అనేది CO2ని తీసుకొని, మనం రిలీజ్ చేసే CO2ని తీసుకొని అది కిరణజన్య సంయోక్రియ ఫోటోసింథసిస్ జరుపుకొని అది O2 ఆక్సిజన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అడవులు నరికివేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే CO2 అనేది మొక్కలు ఉపయోగించుకోవడానికి లేదు. అసలు మొక్కలే లేనప్పుడు ఇంక CO2 ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది వాతావరణంలోనే ఉంటుంది. సో మనకి తీసుకునే ఆక్సిజన్ తక్కువ అవుతుంది, CO2 లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ సంభవిస్తుంది, అనేక రోగాలు మనకి రావడం జరుగుతుంది. మెయిన్గా రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించిన డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అవి ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు, ఆస్మా కావచ్చు, వాటెవర్ ఇట్. ఓకేనా? అసలు అడవులు ఎంత మేరకు విస్తరించి ఉన్నాయంటే ఒక 19% వరకే విస్తరించి ఉండడం జరుగుతుంది. 19% ఓన్లీ ఆ అడవులు అనేది ఉండడం జరిగింది మనకి. ఓకేనా? ఈ CO2 అనేది విపరీతంగా గాలిలో పెరిగిపోవడం వల్ల భూమి వేడెక్కడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబ్ అంటే భూమి కదా, గ్లోబల్ వార్మింగ్ అంటే వార్మింగ్ అంటే వేడి. గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అంటే భూమి విపరీతంగా వేడెక్కుతుంది. ఓకేనా? ఇంకా వచ్చేసి మనకి CFC గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ. CFC మీన్స్
క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే ఏంటి అంటే రిఫ్రిజిరేటర్ల వల్ల కావచ్చు, ఏసీల వల్ల కావచ్చు, విమానాల నుంచి వల్ల కావచ్చు, వీటి నుంచి రిలీజ్ అయ్యేవి. ఫ్రిడ్జ్, ఏసీ, విమానాల ద్వారా రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఏంటి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. వీటి వల్ల మనకి ఏంటి అంటే ఓజోన్ పొరకు ఓజోన్ లేయర్ ఉంది కదా, దానికి హోల్స్ పడడం జరుగుతుంది. ఇవి ఎక్కువ అవడం వల్ల ఓజోన్ లేయర్కి హోల్స్ పడడం జరుగుతుంది. ఓజోన్ లేయర్కి హోల్స్ పడడం వల్ల అతినీల లోహిత కిరణాలు అనేవి డైరెక్ట్గా భూమిని చేరుతున్నాయి. అవి అంటే ఓజోన్ లేయర్ ఉంది, ఆ లేయర్కి హోల్స్ పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది లేయర్ అనుకోండి, పొల్యూషన్ వల్ల ఇలా లేయర్స్ పడి హోల్స్ పడడం వల్ల ఇట్లా వచ్చింది. ఓకేనా, దాని మధ్య గ్యాప్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా పొల్యూషన్ అనేది డైరెక్ట్గా వస్తుంది కదా, అంటే ఇట్లా డైరెక్ట్ భూమి మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది చెట్ల మీద పడినా అంత నష్టం ఉండకపోవచ్చు. యానిమల్స్ మెయిన్గా మన స్కిన్ మీద డైరెక్ట్గా అతినీల కిరణాలు పడడం వల్ల ఏంటి అంటే మనకి చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్కిన్ క్యాన్సర్, ఓకేనా, స్కిన్ క్యాన్సర్, స్కిన్ డిసీజెస్ లాంటివి, లేదంటే మెలానిన్ ఎక్కువ అయిపోవడం స్కిన్లో ఇలాంటిది జరుగుతూ ఉంటాయి క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల. ఓకేనా, ఏసీలు, ఫ్రిడ్జ్లు వాడటం తగ్గించాలి అంటే అది మన వల్ల కాదు, కొంటూనే ఉంటాం ఏసీలు, ఫ్రిడ్జ్లు. ప్రెస్టేజ్ ఇష్యూ ఇది, మెయిన్గా అవసరం అనే దానికంటే ప్రెస్టేజ్ మ్యాటర్ ఎక్కువ అనమాట. వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది మేము కొనాలి, వాళ్ళకి ఏసీ ఉంది మేము తీసుకోవాలి. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా థింకింగ్ ఎట్లా ఉంది, వాళ్ళకు ఉంది కాబట్టి నేను తీసుకోవాలి, నా అవసరం ఉందని కాదు. పక్కింటి వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది నేను తీసుకోవాలి, పక్కింటి వాళ్ళకి ఏసీ ఉంది నేను తీసుకోవాలి, వాళ్ళు ఫ్లైట్లో జర్నీ చేశాక ఇంతవరకు చేయలేదు, అదొక ప్రెస్టేజ్లా ఆలోచిస్తున్నాం తప్పిస్తే అసలు దాని నుంచి నష్టం ఉందా, లాభం ఉందా, మన ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇచ్చేది ఏంటి, దీనివల్ల వచ్చే నష్టం ఇస్తున్నామా, లాభాలు ఇస్తున్నామా ఈ ఫ్రిడ్జ్ల వల్ల కానీ ఏసీల వల్ల కానీ అనేది మాత్రం మనకు ఆలోచన లేదు. శాస్త్రవేత్తలు ఆల్రెడీ హెచ్చరిస్తూ ఉన్నారు, విపరీతమైన పొల్యూషన్ అయిపోయింది, ఈవెన్ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని తిరగాల్సిన రోజులు మనకి దగ్గరలోనే ఉన్నాయి అని ఎంత హెచ్చరిస్తున్నా కానీ మనం మాత్రం వినము. ఓకేనా, ఇట్లా జరుగుతుంది. ఇంకా గనుల నుంచి ఏంటంటే బొగ్గు, సున్నం, గనుల నుంచి వచ్చేసి బొగ్గు సున్నంతో కూడిన ధూళి కూడా మనకి బొగ్గు గనులు, సున్నం గనులు, వాటితో కూడిన వాయువు కూడా మనకి పొల్యూషన్ అనేది వాయువుల వల్ల మనకి పొల్యూషన్ జరుగుతుంది. అది కూడా మానవ నిర్మితమే కదా. ఓకే, ఈ పొల్యూషన్ అనేది ఒక నాట్ ఓన్లీ మనుషులకే కాదు, ఒక చారిత్రక కట్టడాలకు కూడా నష్టం జరగడం జరుగుతుంది. ఈ పొల్యూషన్ మనకే నష్టం జరుగుతుందా అంటే కాదు, చారిత్రక కట్టడాలకు కూడా నష్టం జరుగుతుంది ఈ పొల్యూషన్ కారకాల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ చూసుకున్నట్లయితే ప్రపంచ 7 వింతల్లో తాజ్మహల్ ఒకటి. మనకి తాజ్మహల్, ఓకేనా, ఈ తాజ్మహల్ అనేది పొల్యూషన్కి గురయ్యి, అంటే అక్కడ ఉండే పొల్యూషన్ వల్ల పాలరాయి అనేది పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. ఓకేనా, దీనికి జాగ్రత్తలు తీసుకుంటున్న శాఖ ఏది అని అడిగితే మనకి పురావస్తు శాఖ అని చెప్పొచ్చు. పురావస్తు శాఖ పొల్యూషన్ గురించి కదా, మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే చారిత్రక కట్టడాల వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ డిపార్ట్మెంట్, ఇట్లా పొల్యూషన్ డిపార్ట్మెంట్ గురించి కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి కానీ ఆలోచిస్తాం. తాజ్మహల్ గురించి టేక్ కేర్ చేసే సంస్థ ఏది అని అంటే, ఓకేనా, కానీ కాదు. అది పురావస్తు శాఖ అనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది జారీ చేయడం జరిగింది. తాజ్మహల్ చుట్టూ ఒక 2.5 కిలోమీటర్ల మేర, పెన్ను పడట్లేదు సరిగా, 2.5 కిలోమీటర్ల మేర వాహనాలు నిషిద్ధ ప్రాంతంగా 2.5 కిలోమీటర్ల మేర వాహనాలు నిషిద్ధ ప్రాంతం చేయడం జరిగింది. 2.5 కిలోమీటర్ల మేర నిషిద్ధ ప్రాంతంగా చేయడం జరిగింది కదా.
అసలు అక్కడికి ఎలా రావాలి అంటే గుర్రపు బక్కీల ద్వారా కానీ 2.5 కిలోమీటర్స్ మేర మనకి నిషిద్ధం అనేది విధించడం జరిగింది. అసలు చార్మినార్ తాజ్మహల్ని ఎలా చేరుకోవాలి అంటే గుర్రపు బగ్గీల ద్వారా కావచ్చు, గుర్రపు బగ్గీలు, బ్యాటరీతో నడిచే వాహనాల ద్వారా మనకి తాజ్మహల్కి అనేది ఎలో చేస్తారనమాట. వాహనాలు 2.5 కిలోమీటర్ల వాహనాలతో మాత్రం నిషిద్ధం. ఓకే, ఎక్కువ ఏం గ్యాసెస్ యూజ్ చేయాలి అంటే తాజ్మహల్ చుట్టూ మేర ప్రాంతాలు ఎల్పిజి మరియు సిఎన్జి గ్యాసెస్తో ఉన్న వాయువుల్ని వాయువులు ఉన్న వెహికల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి అక్కడ దగ్గరలో ఉన్న కర్మాగారాలు కావచ్చు, మధుర నూనె శుద్ధి కర్మాగారం, మధుర నూనె శుద్ధి కర్మాగారం నుంచి రిలీజ్ అయ్యే మసి లాంటిది ఏం చేస్తుంది అంటే తాజ్మహల్ ఉన్న పాలరాతిని పసుపు కలర్లోకి మార్చడం జరుగుతుంది. పాలరాతి అనేది మధుర నూనె శుద్ధి కర్మాగారం నుంచి రిలీజ్ అయ్యే మసి అనేది పసుపు రంగులోకి మార్చడం జరుగుతుంది. దీనివల్ల మనకి తాజ్మహల్ కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు NO2, SO2, దుమ్ము, ధూళి ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి ఫ్యాక్టరీల నుంచి. ఇవి అనేది వాతావరణంలో తేమతో చర్య జరిపి ఆమ్ల వర్షాల కింద మారడం జరుగుతుంది. ఆమ్ల వర్షాలు కురవడం వల్ల మనకి పాలరాతి తాజ్మహల్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అవ్వడం కానీ లేదంటే ఆ రాయికి డ్యామేజ్ అనేది జరుగుతుంది. అంటే దానిపై గారెలా పడుతుంది అనమాట. ఓకేనా. ఇంకా పొల్యూషన్ కలిగించే పరిశ్రమలు వచ్చేసి ఆగ్రాకి, తాజ్మహల్ ఉంది ఆగ్రాలో కదా, ఆగ్రాకి దూరంగా తరలించాలన్నమాట అని వాళ్ళు పెట్టుకున్న కొన్ని రెస్ట్రిక్షన్స్. పురావస్తు శాఖ ఏం చేసిందంటే 2.5 కిలోమీటర్ల మేర వాహనాల నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది. ఓకేనా. అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే గుర్రపు బగ్గీల ద్వారా కావచ్చు, బ్యాటరీస్తో నడిచే వాహనాల ద్వారా కావచ్చు తాజ్మహల్కి చేరుకోవాలన్నమాట. ఓకేనా. ఎల్పిజి మరియు సిఎన్జి గ్యాసెస్ని మనం ఎక్కువగా యూజ్ చేయాలి అని అంటున్నారు. ఇంకా మనకి ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యే SO2, NO2, దుమ్ము, ధూళి ఇవన్నీ ఏంటంటే మనకి వాతావరణంలోని తేమతో చర్య జరిపి ఆమ్లవర్షంగా కన్వర్ట్ అయ్యి రావడం జరుగుతుంది. దానివల్ల తాజ్మహల్ అనేది గాయపడుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి మధుర నూనె శుద్ధి కర్మాగారం అనేది తాజ్మహల్ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉంది. దీని నుంచి రిలీజ్ అయ్యే మసి వల్ల మనకి తాజ్మహల్ అనేది ఎల్లో కలర్లో మారడం జరుగుతుంది, ఆ పాలరాతి తాజ్మహల్ అనేది. ఓకేనా. ఇంకా దాని చుట్టూ ఉన్న ఫ్యాక్టరీలు ఏంటి అంటే రసాయన మరియు ఇనుప సంబంధ ఫ్యాక్టరీలు కావచ్చు, వాహనాలు మరియు రబ్బర్ తయారు చేసే ఫ్యాక్టరీస్ కావచ్చు, వీటన్నిటి వల్ల మనకి పొల్యూషన్ జరుగుతుంది అన్నమాట. ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి చూద్దాం ఇప్పుడు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది ఒక మరువలేని మానవ తప్పిదం. అంటే అది మన వల్ల జరిగిన ఒక దుర్ఘటన. దానివల్ల ఒక 1000 మంది ప్రాణాలు పోవడం కానీ, కొంత 1000 మంది అనారోగ్య బారిన పడడం కానీ జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే December 3, 1984లో ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది జరగడం జరిగింది. ఓకేనా. ఇది ఏంటి అంటే యూనియన్ కార్బైడ్ సంస్థ నడిపిస్తున్న యూనియన్ కార్బైడ్, ఈ సంస్థల పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. యూనియన్ కార్బైడ్ యాజమాన్యం నడిపిస్తున్న ఒక ఫ్యాక్టరీ వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఓకేనా. యూనియన్ కార్బైడ్ యాజమాన్యం నడుపుతున్న క్రిమి సంహారక మందుల ఫ్యాక్టరీ అన్నమాట. అంటే పెస్టిసైడ్స్ కంపెనీ నడిపిస్తున్నది ఈ కంపెనీ అనేది. పెస్టిసైడ్స్ తయారీ. ఓకేనా. యూనియన్ కార్బైడ్ సంస్థ ఏంటి అంటే పెస్టిసైడ్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు, కంపెనీ అనుకోవచ్చు. ఈ దుర్ఘటన జరిగింది ఎప్పుడు అంటే December 3, 1984. దీనిలో ఒక 3000 మంది చనిపోవడం జరుగుతుంది. 3000 మంది, 5000 మంది వచ్చేసి అనారోగ్య బారిన పడ్డారు. 5000 మంది అనారోగ్య బారిన పడ్డారు, 3000 మంది చనిపోయారు. ఇప్పటికీ ఆ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిందనేది ఆ ప్రాంతంలో ఇప్పటికీ ప్రజలు అనారోగ్య బారిన పడుతూనే ఉన్నారు. అంటే ఆ ఎఫెక్ట్ ఇంకా పోలేదన్నమాట.
మనం పారిశ్రామికంగా ఎదుగుతున్నాం అనే దానికి ఒకటి అయితే, పారిశ్రామికంగా ఎదుగుతున్నాం, మన భారతదేశం ముందంజలో ఉంది అనేది ఒక రీజన్ అయితే, నాణ్యానికి ఒకవైపు నాణ్యానికి రెండో వైపు కూడా ఉంది. అంటే దానివల్ల మనకి జరిగే నష్టాలు కూడా ఉన్నాయి. ఓకేనా. ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో రిలీజ్ అయిన వాయువు ఏంటి అంటే ఎంఐసి, అంటే మిథైల్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవ్వడం జరిగింది. మిథైల్ ఐసోసైనైడ్ ఇది ఒక విషవాయువు. ఇదేంటి, ఒక విషవాయువు అన్నమాట. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది అనారోగ్య బారిన పడ్డారు, కొన్ని వేల మంది. దానితో పాటు ఆ ఎఫెక్ట్ జరిగిన ప్రాంతం అనేది ఇప్పటికీ ఇంకా దానివల్ల అనారోగ్య బారిన పడుతూనే ఉన్నారు. అంటే ఆ రేంజ్లో మనకి నష్టం జరిగిందనమాట. ఇప్పటికీ మనవలేని సంఘటన భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి దానివల్ల మనుషులకే కాకుండా ఎన్నో జంతువులు, చిన్న చిన్న యానిమల్స్, వృక్షాలకు కానీ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ చాలా తీవ్ర నష్టం జరిగిందని చెప్పాలి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మరువలేని మానవ తప్పిదం అనే ఒక లైన్ ఇవ్వడం జరిగింది మనకి. సో గుర్తుంచుకోండి, నాణానికి రెండో వైపు ఉన్నట్లు మనం పారిశ్రామికంగా ఎదుగుతున్నాము, అవి ఇవి ఇన్వెంట్ చేస్తున్నాము అనే కాకుండా ఇట్లాంటి నష్టాలు కూడా జరుగుతున్నాయని మనకి చెప్పడం జరిగింది ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ద్వారా. సారీ, December 3rd అని చెప్పాను కదా, December 2nd ఇది. December 2nd 1984. ఓకేనా. సారీ ఫర్ ద మిస్టేక్. December 2nd 1984 అనేది భోపాల్ గ్యాస్ దుర్ఘటన. మనకి 1986 వచ్చేసి అది ఉంది, చెర్నోబిల్ దుర్ఘటన. 1986 చెర్నోబిల్. 1988 మోటార్ వాహనాల చట్టం. ఇలా ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర ఒక పేజ్లో అయినా రాసుకోవచ్చు మనకి ఇయర్స్ అని, లేదంటే ఒకటి వచ్చినప్పుడు రిమైనింగ్ అన్ని రివైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇయర్ వచ్చింది కదా అనేసి మనం రివైండ్ చేసుకుంటే సో దట్ మనకి ఈజీగా గుర్తుంటుంది. 1918 వచ్చేసి 89 కేంద్ర మోటార్ వాహనాల చట్టం 1989, మోటార్ వాహనాల చట్టం 1988, 1986 వచ్చేసి చెర్నోబిల్ దుర్ఘటన, భోపాల్ గ్యాస్ దుర్ఘటన వచ్చేసి మనకి December 2nd 1984. ఇయర్స్ అనేవి మనం ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటాయి. మనం ఇప్పుడు వాయు కాలుష్యం వల్ల కలిగే దుష్ఫలితాలు చూద్దాం. మనం ఇప్పుడు వాయు కాలుష్యం వల్ల కలిగే దుష్ఫలితాలు చూసామంటే, వాయు కాలుష్యాల వల్ల గొంతు నొప్పి, ఛాతి మంట, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ క్యాన్సర్, లేదంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇట్లాంటివన్నీ రావడం జరుగుతుంది. ఓకేనా. వాయు కాలుష్యం దీనివల్ల అంటే రేణుయుత వాయు కాలుష్యం. రేణుయుత వాయు కాలుష్యం అంటే మాలిక్యూల్స్ అనేది మనకి వాతావరణంలో రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మొక్కల మీద ఆకుల మీద ఇట్లా పేరుకుపోయినప్పుడు అవి డైరెక్ట్ సన్లైట్ని తీసుకోలేక కింద ఫోటోసింథసిస్ అనేది జరగదు. సో దానివల్ల ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు, CO2 తీసుకోదు, మనకి O2 రిలీజ్ చేయలేదు. అట్లా మొక్కల కిరణజన్య సంయోగ క్రియ మీద కూడా ఈ రేణువులు అనేది ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. ఇంకా మాలిక్యూల్స్ అనే రేణువులు రిలీజ్ అవ్వడం అనేది ఏంటి అంటే మనకి పాదరస రేణువుల ద్వారా ఏంటి అంటే మినిమెటా అనే వ్యాధి కలగడం జరుగుతుంది. ఇది ఒక నరాలకు సంబంధించిన వ్యాధి, నరాల సంబంధిత వ్యాధి. దీనివల్ల ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. మినిమెటా వ్యాధి అనేది పాదరస రేణువులు పీల్చడం వల్ల మనకి కలిగే వ్యాధి ఏంటి అంటే మినిమెటా వ్యాధి అన్నమాట. ఓకేనా. బాష్పోత్సేకం కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లో జరుగుతుంది.
మొక్కల్లో జరిగే నష్టం కిణజన సంయోగక్రియ ఆగిపోవడం, లేదంటే బాష్పోత్సేకం సరిగా జరగకపోవడం. బాష్పోత్సేకం అంటే వేపర్ త్రూ మనకి వాటర్ రిలీజ్ అవుతుంది కదా వాతావరణంలోకి, అలా బాష్పోత్సేకం అనేది జరగదన్నమాట. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లీఫ్ ఉందనుకోండి, దీని మీద ఇవన్నీ పేరుకుపోతాయి. సో పేరుకుపోయినప్పుడు అది ప్రాపర్గా దాని ఫంక్షన్స్ అనేది జరుపుకోలేదు. మట్టి అనేది దుమ్ము రేణువులు అనేవి ఇట్లా పేరుకుపోయినప్పుడు అది ఫంక్షన్స్ జరుపుకోలేదు కదా, అంటే అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట ఆ రేణువులు, ఆ మాలిక్యూల్స్ అనేవి. ఇంకొకటి వచ్చేసి పాదరసంలో ఉండే మినిమిటా అనేది మనం పీల్చడం వల్ల, పాదరస రేణువులు మనం పీల్చడం వల్ల దానికి మినిమిటా అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ వాహనాల ద్వారా రిలీజ్ అయ్యే దాంట్లో సీసం పీల్చడం వల్ల, దీనివల్ల సీసం అనే దాన్ని పీల్చడం వల్ల మనకి వ్యాధులు రావడం జరుగుతుంది. వాహనాల నుంచి రిలీజ్ అయ్యే సీసం రేణువుల్ని పీల్చడం ద్వారా. ఇంకొచ్చేసి హైడ్రోజన్ సల్ఫైడ్ రేణువులు, దీనివల్ల సిల్వర్ అనేది రంగు కోల్పోతుంది అనమాట. సిల్వర్ హైడ్రోకార్బన్స్ వల్ల సిల్వర్ అనేది రంగును కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి CO2 కార్బన్ మొనాక్సైడ్. ఇది మన బ్లడ్లో ఉన్న హీమోగ్లోబిన్తో చర్య జరపడం వల్ల స్థిరమైన కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. స్థిర కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనేది ఈ స్థిర కార్బాక్సీ హీమోగ్లోబిన్ వల్ల ఏంటి అంటే బ్లడ్ని మనకి సరిగ్గా సప్లై చేయలేదన్నమాట బాడీకి. మన బాడీకి నీడ్ అయినంత సరఫరా అనేది జరగదు. సో దీనివల్ల మనకి ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. ఆక్సిజన్ తీసుకెళ్లే సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా. ఆక్సిజన్ తీసుకెళ్లే సామర్థ్యం తక్కువ ఉండడం వల్ల రోగాల బారిన పడవచ్చు, లేదంటే ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనివల్ల ఏంటంటే గాలి వల్ల గ్లోబల్ వార్మింగ్ సంభవిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం అనొచ్చు, లేదంటే భూతాపం అని కూడా అనవచ్చు. ఓకేనా. ఓజోన్ పొరకి హోల్స్ పడడం కావచ్చు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ మనకి గాలి కాలుష్యం వల్ల జరిగే అనర్థాలు అన్నమాట. ఓకేనా. ఇంకా చూసుకున్నట్లయితే మనం గాలి కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి అంటే ఇంట్లో వంటకి ఓన్లీ ఎల్పిజి గ్యాస్లు మాత్రమే వాడాలి. వంట యూజ్ చేసేదానికి ఎల్పిజి గ్యాస్లు. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి సీసం లేని పెట్రోల్ని యూజ్ చేయాలి. సీసం లేని పెట్రోల్ లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లేదంటే సిఎన్జి వెహికల్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తే మనం చాలా వరకు పొల్యూషన్ని తగ్గించవచ్చు. వీటన్నిటికంటే అడవుల నరికివేత తగ్గించాలి. ప్లస్ మొక్కలు పెంచడాన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనం కొంతలో కొంతైనా పొల్యూషన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే మనం వన మహోత్సవం, హరితహారం, స్వచ్ఛ పాఠశాల వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా కొన్ని మొక్కలు పెంచవచ్చు మనం. ఓకేనా. ఇంకా వచ్చేసి ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే నీటి కాలుష్యం, ఇంకా గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఏమేమి చేయొచ్చు అంటే వన మహోత్సవం, హరితహారం, ఇట్లాంటి స్వచ్ఛ పాఠశాల ఇలాంటివన్నీ కార్యక్రమాలప్పుడు మనం మొక్కలు నాటుతూ ఉంటాం కదా, వాటిని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలి. నాటిన మొక్కల్ని కూడా మర్చిపోకుండా వాటిని పెంచుతూ ఉండాలి. ఏదో హరితహారం వచ్చింది కదా అని కొన్ని మొక్కలు నాటేయడం అట్లా కాదు. మొక్కల్ని నాటాలి, ప్లస్ వాటిని టేక్ కేర్ చేయాలి. అంటే మంచిగా చూసుకోవాలన్నమాట. అవి గ్రోత్ అవుతున్నాయా లేదా, వాటికి వాటర్ పెట్టడం కానీ, కొమ్మలు కట్ చేయడం ఇట్లాంటివన్నీ చేయాలి. ఓకేనా. మనకి వాటర్ పొల్యూషన్ వచ్చేసి పరిశ్రమల నుండి రిలీజ్ అయ్యే వేస్ట్ అంతా మనకి చెరువుల్లో కానీ నదుల్లో కానీ పైపుల ద్వారా నీటిలోకి పంపిస్తున్నారు. భూమి నుంచి పైపులు వేసి నీటిలోకి మనకి ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొల్యూషన్ని పంపించడం జరుగుతుంది.
అంతెందుకు మన ఇంట్లో నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా వెళ్ళి నీటిలోనే కలవడం జరుగుతుంది. డ్రైనేజ్ పైపులన్నీ లోపల నీళ్ళలో ఉంటాయి కదా, అవన్నీ వాటర్లోకి వెళ్ళి కలుస్తున్నాయి అన్నమాట. ఓకేనా. ఇంకా మనకి ఇక్కడ ఒక కేస్ స్టడీ ఇవ్వడం జరిగింది. మనం ప్రాపర్గా 7th క్లాస్లో చదువుకున్నాం ఈ వాటర్ పొల్యూషన్ గురించి. ఇక్కడ లైట్గా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంతే. 7th క్లాస్లో ప్రాపర్గా చూస్తాం. నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి అనే లెసన్ మనకు ఉంది 7th క్లాస్లో. అందులో చూద్దాం. ఓకేనా. కేస్ స్టడీ అంటే పటాన్ చెరువు కేస్ స్టడీ ఇవ్వడం జరిగింది మనకి. పటాన్ చెరువు అంటే హైదరాబాద్కి 25 కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ పటాన్ చెరువు అనేది ఉండడం జరిగింది, ఈ ఏరియా. ఓకేనా. ఇది ఒక పెద్ద ప్రముఖమైన తెలంగాణలోనే ప్రముఖమైన పారిశ్రామిక కేంద్రం అన్నమాట. కానీ ఇప్పుడు అది అతి ప్రమాదకరంగా మారింది. అతి ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఇది ఒకటిగా మారింది. దీని కాలుష్యం ఏంటంటే 14 కిలోమీటర్ల మేర, ఈ పటాన్ చెరువు చుట్టుపక్కల 14 కిలోమీటర్ల మేర అనేది పొల్యూషన్ అనేది వ్యాపించడం జరిగింది. దీనిలోకి ఎక్కువ కాలుష్య కారకాలు వచ్చి చేరడం జరుగుతుంది అన్నమాట. మందులు కానీ, రసాయనిక పరిశ్రమలు కానీ, పురుగు మందు ఫ్యాక్టరీలు కానీ, స్టీల్ ఫ్యాక్టరీలు కానీ, ఇవన్నీ వచ్చేసి దాని వ్యర్థాలు వచ్చేసి ఈ చెరువులోనే రిలీజ్ చేయడం వల్ల అతి పెద్ద ప్రమాదకరమైన ఏరియాగా ఇప్పుడు పటాన్ చెరువు మారడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు ఏంటంటే రోగాల బారిన పడుతున్నారు. ఎందుకంటే దీని చుట్టుపక్కల ఉన్న నీరు, గాలి అనేది విషతుల్యం. నీరు, గాలి. ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ ఎయిర్లోకి వదిలేసేది ఉంటుంది, వాటర్లోకి వదిలేసి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ఎక్కువ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల దానిలో వాటర్లో వదిలేస్తున్నారు, ఎయిర్లో రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఎయిర్లో రిలీజ్ అవుతున్నాయి. సో దీని చుట్టుపక్కల 14 కిలోమీటర్ల మేర ప్రాంతం అనేది విషతుల్యమైంది. నీరు మరియు గాలి విషతుల్యం అవడం వల్లే ఎక్కువ రోగాల బారిన పడడం జరుగుతుంది. ఆ గ్యాస్లో మెయిన్ ఏంటంటే క్లోరిన్, మరియు హైడ్రోజన్ సల్ఫైడ్. అనే గ్యాసెస్ ఏంటి అంటే రిలీజ్ అవ్వడం వల్ల విషతుల్యంగా మారడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూమి అనేది బంజరు భూమిగా మారిపోయింది. ప్రజలు రోగాల బారిన పడడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూమి బంజరు భూమిగా మారడం జరిగింది. పశువుల మీద, యానిమల్ హస్బెండరీ, పశువుల పెంపకం మీద ఆధారపడిన వాళ్ళు కార్మికులుగా మారి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే పశువులు కూడా నష్టం జరుగుతుంది. పశువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. పశువుల పెంపకం అనేది లేదు. అంటే వ్యవసాయ భూమి బంజరు భూమిగా మారింది కదా, ఇంకా పశువుల పెంపకం మాత్రం ఏం చేస్తారు వాళ్ళు. సో వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలో నుంచి వచ్చే గ్యాసెస్ కానీ, దాని నుంచి వచ్చే మురికి వ్యర్థాలు కానీ నీటిలోకి రిలీజ్ చేయడం వల్ల, గ్యాసెస్ ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలోకి రిలీజ్ చేయడం వల్ల, మన ఫ్యాక్టరీలో చూసే ఉంటాం ఇంత పెద్ద గొట్టం లాగా ఉంటుంది, దాని నుంచి పొగలు కమ్మినట్లు వాయువులు అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. దూరం నుంచి చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఈజీగా కనిపిస్తాయి. సో అట్లా అనమాట. రిలీజ్ అవ్వడం వల్ల అక్కడున్న గాలి మరియు నీరు అనేది విషతుల్యంగా మారింది. దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఓకేనా. ఇది అండి మన 8th క్లాస్లో ఉన్న పీల్చలేము తాగలేము అనే 10th లెసన్. నెక్స్ట్ లెసన్ తర్వాత చూద్దాం. ఇది వచ్చేసి మనకి 10th లెసన్. ఓకేనా. ఇంకా 11th లెసన్ ఒక్కటి మిగిలి ఉంది 8th క్లాస్లో, అది కూడా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మనం నీటి కాలుష్య కారకాలు అనే లెసన్ చూసుకుందాం. నీటి కాలుష్య కారకాలు అంటే వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటర్ పొల్యూటెంట్ ఏజెంట్స్ అంటే కాలుష్య కారకాలు ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. నీటి కాలుష్యం అంటే ఏంటంటే నీటిలో చేరిన వ్యర్థ పదార్థాలు కలిగించే కాలుష్యాన్ని నీటి కాలుష్యం అని చెప్పవచ్చు. నీరు ఒక సార్వత్రిక ద్రావణి, అంటే వాటర్కి అనేది తనను తాను క్లీన్ చేసుకునే నేచర్ కలిగి ఉంటుంది. ఓకేనా. స్వతహాగా తనను తాను శుభ్రం చేసుకునే నేచర్ కలిగి ఉండడం వల్ల నీటిని మనం సార్వత్రిక ద్రావణి అంటాం. ఇంకొకటి వచ్చేసి పోర్టబుల్ వాటర్.
పోర్టబుల్ వాటర్ అంటే ఏంటి అంటే నీరు అనేది రుచి వాసన కలరు లేకుండా తాగడానికి అనువుగా ఉండే వాటర్ని మనం పోర్టబుల్ వాటర్ లేదా డ్రింకింగ్ వాటర్ అని అంటాం. ఓకేనా. కొన్ని మనం మామూలుగా పొల్యూషన్ అయిన వాటర్ చూస్తే కలర్ చేంజ్ అయి ఉండొచ్చు, లేదంటే కొన్ని మినరల్స్ కలిపినప్పుడు కొన్ని వాటర్ చేదుగా ఉండొచ్చు. మినరల్ వాటర్ లైక్ ఫస్ట్ అలవాటు లేని వాళ్ళు తాగితే చేదుగా ఉన్నాయి అని అంటాం, మనం వినే ఉన్నాం కదా. అలాంటి యాడెడ్ మినరల్స్ కానీ యాడెడ్ ఫ్లేవర్స్ కానీ ఏం లేకుండా వాటర్ అనేది స్వతహాగా తను ఒక కలర్ అనేది కానీ టేస్ట్ అనేది కానీ స్మెల్ అనేది కానీ కలిగి ఉండదు. అట్లాంటి వాటర్ మనం తాగడానికి యూజ్ చేస్తాం. దాన్ని మనం పోర్టబుల్ వాటర్ అని అంటాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే విషాదగాథ, ఒక కేస్ స్టడీ టైప్లో మూసీ నది విషాదగాథ అని ఇచ్చారు. మూసీ అనేది ఒక ప్రత్యేకమైన నది, మనకి గుర్తింపు తీసుకొచ్చిన నది. హైదరాబాద్లో ఈ మూసీ నది ఉండడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఏ ఫ్యాక్టరీ నుంచి వచ్చినా కానీ, లేదంటే ఎక్కడ ఇళ్ళ నుంచి వచ్చిన డ్రైనేజీలు కానీ అన్నీ మూసీ నదిలోకి పంపించడం జరుగుతుంది. దానివల్ల అది చాలా పొల్యూషన్ అయిపోయింది, అందులో ఉండే జీవులు చనిపోవడం జరిగింది. విపరీతమైన పొల్యూషన్ అనేది మూసీ నదిలో చోటు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. దానికి ప్రభుత్వాలు మారుతున్నా కూడా దానిని పట్టించుకోవట్లేదు. అంటే ఎలా క్లీన్ చేయాలి ఏంటి, మనం మూసీ నదిని, మనకు గుర్తింపు తెచ్చిన మూసీ నదిని మనం ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది ఏమీ జరగట్లేదు చర్యలు. చాలా పొల్యూషన్ ఉంది, బ్లాక్ కలర్లో కనిపిస్తాయి వాటర్ మనకి, అంత పొల్యూషన్ అనమాట మూసీ నదిలో. త్రోట్ మన హైదరాబాద్ సిటీలో మొత్తం వాటరు అక్కడికి వెళ్తుంది అనడంలో అసలు అతిశయోక్తే లేదనమాట. అట్లా నిర్దిష్ట కాలుష్య కారకాలు అంటే కాలుష్య కారకాలు రెండు: నిర్దిష్ట కాలుష్య కారకాలు, అనిర్దిష్ట కాలుష్య కారకాలు. నిర్దిష్ట కాలుష్య కారకాలు అంటే ఏంటంటే పరిశ్రమల నుంచి నేరుగా పెద్ద మొత్తంలో విడుదలయ్యే కారకాలని నిర్దిష్ట కాలుష్య కారకాలు అంటాం. అనిర్దిష్ట కాలుష్య కారకాలు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎరువులు వేస్తున్నప్పుడు కానీ, లేదంటే పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నప్పుడు కానీ కొన్ని కాలుష్య కారకాలు రిలీజ్ అవుతాయి. అవి కొద్ది మొత్తంలో అనేది ఆ కాలుష్య కారకాలు ఉంటాయి. ఆ కొద్ది మొత్తం అనేది వాటర్లో చేరడం వల్ల అది మనం గుర్తించలేని స్టేజ్లో అంత తక్కువ అమౌంట్ ఆఫ్ కాలుష్య కారకాలు అనేవి ఉంటాయి. తక్కువ అమౌంట్, అవి కొంచెం పెరుగుకుంటూ వెళ్తే కానీ మనం గుర్తించలేము. అంత పెద్ద మొత్తంలో అయితే రిలీజ్ కావు, కానీ ప్రమాదకరం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అనిర్దిష్ట కారకాలు వచ్చేసి ఎక్కువ మొత్తంలో రిలీజ్ కాకపోయినా అవి చాలా ప్రమాదకరం. నిర్దిష్ట కారకాలు వచ్చేసి మనకి పరిశ్రమల నుంచి కానీ, ఏదైనా ఫ్యాక్టరీల నుంచి, మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అటువంటి వాటి నుంచి రిలీజ్ అవుతాయి, ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవి తక్కువ మొత్తంలో రిలీజ్ అయితే కానీ ప్రమాదకరమైనవి. నేలలో కలిసిపోయే వ్యర్థాలు, బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ అంటే ఏంటి అంటే ఈ వ్యర్థాలు అనేవి నీళ్ళలో కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం పొలంలో ఎరువులు వేస్తున్నాం అనుకోండి, ఆ ఎరువులు వర్షాలు పడినప్పుడు అవి కొట్టుకొని పోయి చెరువులోకి వెళ్ళిపోవడం, చెరువులో ఉన్న చేపలు తినడం ద్వారా కానీ, లేదంటే అవే కూడి ఎక్కువ అయిపోయి బ్యాక్టీరియాకి అనేది ఆహారంగా ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ అనేవి ఉంటాయి. బ్యాక్టీరియా అధికంగా పెరగడం వల్ల నీటిలో ఉన్న మొక్కలకి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. నీటిలో ఉన్న ఇతర మొక్కలకి కానీ యానిమల్స్కి కానీ ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడుతుంది. బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట. ఆ వేస్ట్ అనేది బ్యాక్టీరియా ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో దాన్ని మనం బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ అంటాం. ఇవి నేలలో కలిసిపోతాయి. మొక్కల పోషకాల నుంచి మనకి ఏర్పడే పొల్యూషన్ ఏంటంటే ఫాస్ఫేట్స్, నైట్రేట్స్ అనేవి అధికంగా నీటిలో ఎక్కువ అవడం వల్ల అందులో ఉండే శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ఇవన్నీ నీటి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి మొక్కలు ఏర్పడిన ఆక్సిజన్ ఏంటి అంటే మొక్కలు కుళ్ళిపోవడానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఆ ఆక్సిజన్ని ఈ కుళ్ళిపోయిన మొక్కలు తీసుకుంటూ ఉంటాయి వాటి ఫర్దర్ ఫంక్షన్స్ అనేది ప్రొసీడ్ అవ్వడానికి. సో ఇదేంటంటే మనకి ఫాస్ఫేట్స్, నైట్రేట్స్, రిమైనింగ్ ఆల్ వేస్ట్స్ అనేవి ఆ విధంగా యూజ్ అవ్వడం జరుగుతుంది.
అంటే అప్పుడే సారీ, ఇందాకలా నేను శైవలాలు శిలీంధ్రాలు అన్నాను కదా, సారీ. ఓన్లీ శైవలాలు బ్యాక్టీరియా మరియు నీటి కలుపు మొక్కలు అవి విపరీతంగా పెరిగిపోతాయి. మరియు నీటిలో కుళ్ళిపోయిన మొక్కలు ఆక్సిజన్ యూజ్ చేసుకోవడం వల్ల మిగతా జీవులకు అనేది ఆక్సిజన్ అందదు. దానివల్ల జీవ సమతుల్యం దెబ్బతింటుంది. దీన్నే మనం యూట్రోఫికేషన్ అంటారు. అంటే నీటిలో పోషకాలు ఎక్కువ అయిపోవడం వల్ల ఆక్సిజన్ అందక జీవులు చనిపోతాయి. జీవ సమతుల్యం దెబ్బతినడం వల్ల నీటిలో ఉన్న యానిమల్స్ అనేవి చనిపోతాయి. సో అంటే పోషకాల వల్ల జీవ సమతుల్యం దెబ్బతినడాన్ని మనం యూట్రోఫికేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఉష్ణం కూడా ఒక కాలుష్యకారకం. నీటిలో ఉష్ణం పెరగడం వల్ల జీవులు చనిపోతాయి. సో ఇది కూడా కాలుష్యకారకం, జీవులు కానీ మొక్కలు కానీ. అవక్షేపం వచ్చేసి సెడిమెంట్ అంటే అవక్షేపం మనం తెలుసు కదా, ఒక దగ్గర పేరుకుపోయిన వ్యర్థాలు అనేవి నీటిలో చేరడం వల్ల ఈ అవక్షేపం ఫామ్ అవుతుంది. దీనివల్ల నీరు అనేది మురికిగా, అంటే అవక్షేపం అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో కొంచెం మట్టి ఉంది, అది కింద పేరుకుపోయింది, వ్యర్థాలన్నీ కిందకు పేరుకుపోయి పైన తేటగల వాటర్ వస్తుంది, దాన్ని మన కింద ఉన్నదాన్ని అవక్షేపం అని చెప్పొచ్చు. అట్లా నీటిలో కాలుష్యం ఎక్కువైపోవడం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు ఇవన్నీ చేరడం వల్ల అవక్షేపాలుగా ఫామ్ అవుతుంది. ఈ అవక్షేపం అనేదాన్ని మనం ఎక్కడి నుంచి వస్తుందని ఏంటనేది గుర్తించలేము. ఎందుకు గుర్తించలేమంటే ఈ అవక్షేపం అనేది ఎక్కువగా అనిర్దిష్ట కారకాల వల్ల మాత్రమే వస్తుంది. అనిర్దిష్ట కారకాలు అనేవి తక్కువ మొత్తంలో రావడం వల్ల అది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అనేది మనం గుర్తించలేము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అనిర్దిష్ట కారకాల్లో తక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి కానీ ఎక్కువ ప్రమాదకరమైనవని మనం చెప్పుకున్నాం కదా. ఈ సెడిమెంట్ అవక్షేపం కూడా అనిర్దిష్ట కారకాల నుంచి ఏర్పడడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కింద ఉన్న నీరు మొత్తం ఏదైనా కింద ఉన్నది కానీ పైన ఉన్నది కానీ మొత్తం సెడిమెంట్ అవక్షేపం లాగా ఫామ్ అవుతుంది. ఈ అవక్షేపం చివరికి ఏంటంటే ఒక మట్టిలాగా తయారైపోతుంది. ఈ మట్టిలాగా తయారవడం చిక్కగా అవడం వల్ల ఎక్కువ సూర్యరశ్మిని గ్రహిస్తుంది. ఎందుకు గ్రహిస్తుంది అంటే అవక్షేపం అనేది ఎక్కువ సన్లైట్ని గ్రాస్ప్ చేసుకునే పవర్ ఉంటుంది. అంటే మట్టి అనేది సన్లైట్ని ఎక్కువ వాటర్తో కలిసిన మట్టికి మనం ఎక్కువ అవక్షేపం అని చెప్పు, సెడిమెంట్కి ఎక్కువ సన్లైట్ని గ్రాస్ప్ చేసుకునే, ఎక్కువ సన్లైట్ని అబ్జార్బ్ చేసుకునే పవర్ ఉంటుంది అనమాట. సో దానివల్ల దీనిలో హీట్ ఎక్కిపోవడం వల్ల ఇక్కడ హీట్ పొల్యూషన్ అనేది, ఉష్ణ కాలుష్యం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి అవక్షేపం. విషపూరిత రసాయనాలు వచ్చేసి ఫ్యాక్టరీల నుంచి కానీ, మనం ఎరువులు తయారు చేసే కంపెనీస్ నుంచి కానీ, పెస్టిసైడ్స్ కంపెనీస్ నుంచి కానీ, లేదంటే మనం ఇంట్లో యూజ్ చేసే ఫ్లోర్ క్లీనర్స్ కానీ, బాత్రూమ్ క్లీన్ చేసే బాత్రూమ్ క్లీనర్స్ కానీ, ఫ్రిడ్జ్లో టీవీలు క్లీన్ చేసుకునే ఇవి కానీ, ఇలాంటివన్నిటిని వీటి నుంచి రిలీజ్ అయ్యే వ్యర్థాలని విషపూరిత రసాయనాలు రిలీజ్ అవుతాయంట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్సినిక్, పాదరసం, క్యాడ్మియం ఇట్లాంటివి మనకి మెయిన్ పొల్యూటెడ్ గ్యాసెస్ అనమాట. అవి రసాయనాలు, కెమికల్స్. ఆర్సినిక్, పాదరసం, క్యాడ్మియం ఇవి వెరీ డేంజర్ అన్నట్లు. మనకి మనం ఫ్లోర్ క్లీనర్స్, బాత్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా చాలా డేంజర్ అనమాట. ఈవెన్ బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ నుంచి కూడా మనకి పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి కార్ క్లీనింగ్, సర్వీసింగ్కి ఇస్తాం కదా, అప్పుడు ఆ సర్వీసింగ్ ఒక కార్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు దాన్ని సర్వీసింగ్ చేస్తూ క్లీన్ చేసిన తర్వాత దానిలో మడ్ ఆయిల్ అనేది తీస్తారు. ఆ మడ్ ఆయిల్ అనేది 1 డ్రాప్ ఆఫ్ మడ్ ఆయిల్ వచ్చేసి మనకి 25 లీటర్స్ వాటర్ని పొల్యూషన్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. 1 డ్రాప్ ఆఫ్ మడ్ ఆయిల్ అంటే వెహికల్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు తీసే మడ్ ఆయిల్ 25 లీటర్స్ వాటర్ని పొల్యూషన్ చేస్తుంది. అట్లాంటిది తీసి మనకి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కదా.
మామూలుగా కాలువలు ఉంటాయి కదా, చిన్న చిన్న కాలువలు అట్లా పడేస్తారు, లేదంటే డ్రైనేజ్లో పడేయడం ఇట్లా జరుగుతుంది. ఇవన్నీ వెళ్ళి మూసీ నదిలో కలుస్తున్నాయి. సో అందుకని మనకి మూసీ నది అనేది బాగా పొల్యూషన్ అయిపోయిందనమాట. ఇంకొచ్చేసి మందుల కర్మాగారాలు. మందుల కర్మాగారాలు అంటే మనకి మనం హ్యూమన్స్ వాడే మెడిసిన్స్ కావచ్చు, పొలానికి వేసే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కావచ్చు, లేదంటే యానిమల్ హస్బెండరీకి సంబంధించి కావచ్చు, ఏమైనా మందుల కర్మాగారాల నుంచి కూడా వివిధ రకాలైన రసాయనాలు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వాటి నుంచి కూడా మనకి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓకేనా, సబ్బులు, లోషన్స్ ఇట్లాంటి వాటి వల్ల జరుగుతుంది అన్నమాట. ఇంకా ఫ్లోరైడ్ లవణాల వల్ల, వాటర్లో ఫ్లోరైడ్ లవణాలు ఉండడం వల్ల ఫ్లోరోసిస్ అనే వ్యాధికి గురవడం జరుగుతుంది. ఫ్లోరోసిస్ ఇవి మనం నల్గొండ డిస్టిక్లో ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. నల్గొండ డిస్టిక్లో ఈ ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఇంకొచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే కాలుష్యాన్ని నిరోధించడం ఎలా. పొల్యూటెంట్ ఏరియాస్, వాటర్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మురికి నీరుని నదుల్లోకి రిలీజ్ చేయకుండా మనం చూడాలి. దాన్ని వేరే మార్గం ఏదైనా కనిపెట్టాలి, లేదంటే దాన్నే రీసైకిల్ చేసి క్లీన్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా వేరే రీజన్తో మనం దాన్ని పక్కకు అనేది తొలగించాలి, పక్కదారి పట్టించాలి నదుల్లోకి రిలీజ్ చేయకుండా. ఓకేనా, డిటర్జెంట్ల వినియోగం అనేది తగ్గించాలి అంటే సింథటిక్ డిటర్జెంట్లు, ఇప్పుడు మనం యూజ్ చేసేవన్నీ సింథటిక్ డిటర్జెంట్లు, ఈ యూసేజ్ అనేది తగ్గించాలి. సహజంగా ఉత్పత్తి అయ్యే డిటర్జెంట్స్ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, 4R అనేది రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్. మనం 4Rని ఫాలో అవ్వాలి. 4R మీన్స్ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్. రెడ్యూస్ అంటే తగ్గించాలి. దేన్ని తగ్గించాలి? పొల్యూషన్ని కలిగించే పనులు చేయడం మనం తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి. లేదంటే వాటి యూసేజ్ అయినా తగ్గించాలి. ఇన్కేస్ మనకి వాటర్ ఉందనుకోండి, వాటర్ స్కేర్సిటీ ఏర్పడుతుంది కదా వాటర్ పొల్యూషన్ అవడం వల్ల. ఈవెన్ మనం ఇంట్లో సరే వస్తున్నాయి కదా అని విపరీతంగా వాడేస్తాం. అట్లా కాకుండా కొంచెం చూసి వాడుకోవాలన్నట్లు. రెడ్యూస్, యూసేజ్ తగ్గించుకోవాలి. రీయూస్ అంటే మళ్ళీ యూజ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఏదైనా చిన్నది ఏదైనా క్లీన్ చేసేది పెట్టుకున్నాం, అవి వేస్ట్గా సింక్లో పడేయకుండా మొక్కలకి పోయడం అట్లాంటివి ఏమైనా చేయొచ్చు. ఓకేనా, యూజ్ అయితే కెమికల్స్ కలిపిన వాటర్ అయితే మొక్కలకి పోయొద్దు. ఏమైనా యూజ్ అయ్యే థింగ్స్ ఉంటే కెమికల్స్ కలవని నీళ్ళు అట్లాంటివి ఏమైనా ఉంటే మనం మొక్కలకి పోయడం అట్లా యూజ్ చేసుకోవచ్చు. రీసైకిల్, ఏమైనా వాడితే రీసైకిల్ చేసేంటి వస్తువుల్ని వాడాలి. ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది, కొన్ని ప్లాస్టిక్లో రీసైకిల్ చేయొచ్చు, కొన్ని టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ రీసైకిల్ చేయడానికి వీల్లేనివి కూడా ఉన్నాయి. సో అట్లాంటివి చూసుకొని రీసైకిల్ అయ్యేలాగా వాడాలి. ఇప్పుడు పేపర్ ఉంది, పేపర్ రీసైకిల్ చేయొచ్చు. మనకి ఒక టన్ పేపర్కి 17 ప్లాంట్స్ అనేవి నరకాలి. ఒక టన్ పేపర్ ప్రొడ్యూస్ చేయడానికి, ఒక టన్ అనేది పేపర్ తయారీకి 17 వృక్షాలను మనం నరకాల్సి ఉంటుంది. అలాంటిది మనం పేపర్ని మళ్ళీ రీసైకిల్ చేస్తే మాత్రం ఆ 17 వృక్షాలను మనం కాపాడినట్లే కదా. సో అదనమాట రీసైకిల్ వల్ల యూజ్. రికవర్, ఏమైనా కొత్తగా ఇన్వెంట్ చేయాలి. అంటే ఇప్పుడు పొల్యూషన్ కలిగించే కారకాలను మనం యూజ్ చేయకుండా దీనికి ఏమైనా సబ్స్టిట్యూట్గా ఇంకేమైనా చేయొచ్చా అంటే ఏ రకంగానూ ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఇవన్నీ ఏ రకంగానూ పొల్యూటెంట్స్ లేనివి ఏదైనా మనం ప్రొడ్యూస్ చేయొచ్చా, దానికి సబ్స్టిట్యూట్గా ఇదేమైనా చేద్దామా అన్నట్లుగా అట్లాంటి వేలు థింక్ చేయాలి. రికవర్ అంటే అలాంటివి కనిపెట్టాలన్నట్లు. సో ఇదండి మనకి 10th క్లాస్లో పీల్చలేము తాగలేము అనే లెసన్. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.